ఇన్నాళ్ళు సీట్ల కోసం సిగపట్లు, ఇప్పుడేమో అసమ్మతి పోట్లు. ఇవి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాట్లు. ఈసారి గెలుపు మాదే అని టీడీపీ నేతలు గంభీరంగా చేస్తున్న ప్రకటనలు, సవాళ్లు అన్నీ ఢాంబికాలేనని అభ్యర్థుల ఖరారుతోనే తేలిపోయింది. టికెట్ల కోసం ఎవరి మార్గాల్లో వారు ప్రయత్నాలు చేసుకోవడం సహజమే. అయితే ఎవరికి టికెట్ లభించినా అందరూ కలిసి పార్టీని గెలిపించాల్సిన నాయకులే అనుచరులను రెచ్చగొడుతున్నారు. పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ సవాలు విసురుతున్నారు. ఇంతకీ శ్రీకాకుళంలో టీడీపీ జెండాలు తగలబెట్టేంతగా ఏం జరిగింది? తెలుగుదేశం మూడో జాబితా ప్రకటనతో శ్రీకాకుళం జిల్లాలో నిప్పురాజుకుంది. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో అయితే ఆశావహులు, వారి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లను అమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్లకి మొండి చేయి చూపారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. టీడీపీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి అన్యాయం జరిగిందని, వారి అనుచరులు కలమటను మోసం చేశారని ఆయన వర్గీయులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ వద్దు, సైకిల్ గుర్తు అసలొద్దు, టీడీపీ జెండాలు, చంద్రబాబు ఎజెండా మనకొద్దు అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కోట్లు ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని, వైఎస్ఆర్సీపీ ఒక్కటే సామాన్యులకు టికెట్లు ఇచ్చి ప్రజల మన్ననలు పొందుతోందని, టికెట్లను అంగట్లో పెట్టి తెలుగుదేశం పార్టీయే అమ్ముడుపోయిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ ప్రకటించగానే గుండా లక్ష్మీదేవి అనుచరులంతా ఆమె నివాసం వద్దకు చేరుకుని రచ్చరచ్చ చేశారు. టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పార్టీ జెండాలు, 6 గ్యారంటీ కరపత్రాలను, చంద్రబాబు, లోకేష్ ఫోటోలను ధ్వంసం చేసి తగలబెట్టారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని గుండా ఫ్యామిలీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. తాము చెప్పిన దానికి కాదు కూడదు అంటే తమ దారి తాము చూసుకుంటామని లక్ష్మీదేవికి స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆమె ప్రకటించి అనుచరులను శాంతింపచేశారు. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపారు. పార్టీ ఫిరాయించి వస్తే తమకిచ్చే గౌరవం ఇదేనా అని కలమటతో పాటు ఆయన అనుచరులు రగిలిపోతున్నారు. 10 కార్లు వేసుకుని 10 మందిని వెంటేసుకుని షో చేస్తేనే టికెట్ ఇస్తారా అంటూ మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో కలమటకు మద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. మండల పార్టీ అధ్యక్షులు పలువురు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజీనామా చేశారు.